రోజు రామవరపాడు గ్రామంలో అద్దగిరి రామకృష్ణ గారి జనసేన పార్టీ నాయకులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలోకి నన్ను అతిథిగా ఆహ్వానించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు 1985లో శాసనసభ్యుడిగా విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి గెలుపొంది పదవీ కాలం పూర్తిగా పనిచేయకుండానే చనిపోయిన పరిస్థితి. అయినా కూడా ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ నాయకుడికి దక్కని గౌరవం వంగవీటి మోహన్ రంగ దక్కిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒక శాసనసభ్యుడిగా పూర్తికాలం పనిచేయని వ్యక్తికి ఇంకా జయంతులు వర్ధంతులు చేస్తున్నారంటే అది పేద ప్రజల పట్ల ఆయన బతికిన బతుకు నిదర్శనంగానే భావిస్తున్నా. ప్రజల కోసం ఉద్యమాలు చేసిన నాయకుడు కాబట్టి ప్రజలు ఇంకా గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారు. ఇవాళకి ఆయన జయంతిని కానీ వర్ధంతిని కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేసే పరిస్థితి. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులకి రామకృష్ణ గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 6 నెలలైనా సరే ఏది కూడా ఇచ్చిరామి నెరవేర్చలేదు అని చెప్పి పదే విమర్శలు. అసెంబ్లీకి వచ్చాడటాకేమో ఆయన గెలవలేదు, గెలిచిన వాళ్ళేమో రావట్లేదు అసెంబ్లీకి. అసెంబ్లీ ఉందేందుకు? ప్రజావేదిక ప్రజా సమస్యను పరిష్కరిస్తాకున్న వేదిక ఒకే ఒకటి అసెంబ్లీ. మనకు అసెంబ్లీకి గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు. ఇవాళే అనుకుంటా పులివెందులో. ఆ ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలను ఏం చేస్తారనేది నేను ఆసక్తిగా చూస్తున్నా. అంటే సొంత నిధులతో పులివెందుల్లో ఉన్న రోడ్లు డెవలప్మెంటు, కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రజా సమస్య అన్నింటినీ పరిష్కరిస్తారా, లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పనిచేపిద్దాం అనుకుంటే అసెంబ్లీకి అట్లా పంపుతారు. ఆయన అసెంబ్లీకి రావట్లేదు, మైక్ ఇవ్వట్లేదని అసత్య ఆరోపణలు చేయడం. అసలు రాకుండా ప్రమాణ స్వీకారం అనేది మైక్ ఇచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు, బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు రాకుండా మైక్ ఇస్తారో ఎవరో అంటే ఫోబియా టైప్లో వస్తే మైక్ ఎవరో వాళ్ళ కాళ్ళే ఊహించుకుని మానేయటం బాధాకరం. ప్రజాస్వామ్యం మీద దాడిది. అలాగే ఓటేసిన ప్రజల మీద దాడి, అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహరించడం, శాసనసభను అవమానించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడైనా ఉందా ఇలాంటిది? ఒక్కసారి 94లో ప్రతిపక్ష హోదా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు కానీ పిసిసి ప్రెసిడెంట్ కానీ వచ్చారా రాలేదా? అలాగే ఇప్పుడు శాసన మండలికి ఎందుకు వెళ్తున్నారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యసభ సభ్యులు ఎందుకు వెళ్తున్నారు? విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు రాజ్యసభకి? అలాగే లోక్సభలో వీళ్ళు గెలిచింది 4 ఎంపీలు, వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు లోక్సభకి? వీళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ? ఇవన్నీ దుర్మార్గంగా భావిస్తున్నా. ప్రజలు అన్ని గమనిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేస్తానని చెప్పి ఆ రోజున అన్ని రకాల ప్రయత్నాలు సర్వశక్తులు ఒడ్డి 4 తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని ఒక జనసేనకు ఒకే ఒక శాసనసభ్యుడు ఆ రోజు గెలిచుంటే అతన్ని లాక్కున్నప్పుడు ఈ నీతి సూత్రాలు గుర్తులేదు వాళ్ళకి. ఆ 5 శాసనసభ్యులు లాక్కున్నప్పుడు 4 పోతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోగా రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇచ్చి ఆ రోజు అధికారం ఇచ్చారు. పార్టీ పెట్టిన ఫస్ట్ ఎన్నికల్లో 67 శాసనసభ టికెట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే ఆ రోజు అసెంబ్లీకి వచ్చి మధ్యలో మానేసిన పరిస్థితి. కానీ తర్వాత 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత సభానాయకుడిగా సభను నడిపావు. అంటే శాసనసభ మీద నీకు గౌరవం ఉందా లేదా అని మాజీ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. అసలు శాసనసభకు రానప్పుడు తన పార్టీ నుంచి గెలిచిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా తీవ్ర మదనపడే పరిస్థితి. అసలు మనం అసెంబ్లీకి వెళ్తామా, అసెంబ్లీ చూడకుండానే 5 ఏళ్ళ పదవి కాలం అయిపోతుందని ముందు వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. పనికి మాలిన వెధవులకు మంత్రులు ఇచ్చి, బూతులు తిట్టేవాళ్ళకి మంత్రులు ఇచ్చి ప్రజలు నిన్ను తిరస్కరిస్తే దానికి ప్రజలు నిందిస్తావా అని అడుగుతున్నాను నేను. అలాగే రాష్ట్రంలో 1955 నుంచి ఎప్పుడూ జరగనంత అత్యంత తక్కువ అభివృద్ధి జరిగిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణంతో ఏర్పడిన ఈ రాష్ట్రం భాష మీద కూడా దాడి చేసిన ప్రభుత్వం ఏదీ లేదు. డెవలప్మెంట్ అత్యంత తక్కువ చేసింది మీరే. అలాగే భాష మీద దాడి చేసిన ఏకైక ప్రభుత్వం కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వం. వీటన్నిటి పర్యవసానం వైనాట్ 175 అన్నారు, సిద్ధమన్నారు. తర్వాత ఇవాళ అసలు 11 సీట్లు వస్తే శాసనసభకు రాకుండా శాసనసభను అవమానించడం బాధాకరం. అది సభ్య సమాజం గమనిస్తుంది. ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా తీసేస్తే మమ్మల్ని ఏం చేయమంటావు? 11 మంది శాసనసభ్యుల్ని ప్రతిపక్ష పార్టీ ఎవరు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న పార్టీల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, వీటికన్నా వైసీపీ గతంలో అధికారంలో ఉన్న పార్టీ. ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఎవరు? మేము 3 కలిసి పోటీ చేసాం. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలకు ప్రాతినిధ్యం లేదు దురదృష్టవశాత్తు రాష్ట్ర శాసనసభలో. కానీ శాసనసభలో ప్రాచుర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా. ప్రతిపక్ష హోదా అనేది నీకు ప్రజలు ఇవ్వలేదబ్బా, మేమేం చేస్తాం? ప్రజలు ఇవ్వకపోతే ప్రజల మీద ప్రతీకారం తెచ్చుకుంటారా అని అడుగుతున్నా.
ప్రజా సమస్యలు మీ వేదికగా ఎక్కడ పరిష్కరిస్తారు? శాసన మండలికి ఎందుకు వెళ్తున్నారో సమాధానం సుస్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే పార్లమెంట్ ఎగువ సభకి వెళ్తారు, శాసనసభలో ఎగువ సభకి వెళ్తారు, లోక్సభకి ఎందుకు వెళ్తారని అడుగుతున్నారు. 4 ఎంపీలు కేవలం ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? మీరు 11 మంది ఇక్కడ ఎందుకు రారు? ఢిల్లీలో ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే ఆ 4 ఎంపీలను గెలిపించారు, ఈ 11 మంది శాసనసభ్యులు కూడా గెలిపించారు. ఇది దుర్మార్గంగా నేను భావిస్తున్నా. ఇది ముమ్మాటికి శాసనసభను అవమానిస్తమే, రాష్ట్ర ప్రజలను అవమానిస్తమే. అంటే నాకు ఓటేయకపోతే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే, నాకు ఇన్ని సీట్లు అంటూ ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తానని మీరు ఎన్నికలకు ముందే చెప్పి ఉండాల్సింది. వైనాట్ 175 సిద్ధమని కాకుండా నాకు కనీసం ప్రతిపక్ష హోదా కానీ ముఖ్యమంత్రి కానీ ఇస్తేనే ఈ శాసనసభకు వస్తా, లేకపోతే నేను రానని చెప్పాల్సిందే. ఈయన ఉన్నాళ్ళ హోదా తీద్దామని ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు హోదా తీద్దామని ట్రై చేశారా, ట్రై చేయలేదు? మీడియా సోదరు మీరు చెప్పండి. ఆ రోజున శాసనసభ్యుల మద్దతు సరిపోక 6గురిని చేల్చలేక తెలుగుదేశం పార్టీలోంచి 4గురితో ఆగిపోయింది. ఇక్కడ గన్నవరం కానీ, అక్కడ వైజాగ్ కానీ, ఇక్కడ గుంటూరు కానీ ఈ ఎమ్మెల్యేలు 4గురే వస్తాం వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీలేకపోయారు. కానీ ఇవాళ శాసనసభను అవమానిస్తున్నాడని రాష్ట్ర ప్రజలందరూ చర్చించే పరిస్థితి. ఇంకా కొన్నాళ్ళు పోతే తాడేపల్లిలోనే 11 మంది శాసనసభ్యులతో మాక్ అసెంబ్లీ పెడతామని ఒకసారి. ఇలాంటి పరిస్థితులు బాధాకరం. ఇది రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే సభానాయకుడితో పాటు అలాగే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా శాసనసభ గెలిస్తే, అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ యోధులను ఏమనుకోవాలి? ఒకళ్ళు 2 శాసనసభలో ఉన్నా వాళ్ళు అన్నిసార్లు శాసనసభలో